ఆహ్, మనము నిన్నటి క్లాస్‌లో వచ్చేసి ఆహ్, లైక్ అప్‌డేట్ సెట్స్ మూవ్ ఎలా చేయాలి ఏంటి అనేది డిస్కస్ చేసుకుంటున్నాము. ఫస్ట్ వచ్చేసి బై యూజింగ్ ఎక్స్ఎంఎల్ చెప్పుకున్నాము. తర్వాత అప్‌డేట్ సోర్స్ ద్వారా ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పుకున్నాము. ఓకేనా? సో, ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ డాష్‌బోర్డ్ గురించి చెప్పుకుందాము. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మెర్జ్ అప్‌డేట్ సెట్స్ గురించి, తర్వాత బ్యాకౌట్ అప్‌డేట్ సెట్స్ గురించి చెప్పుకుందాం. రండి. టీమ్ డెవలప్‌మెంట్ ద్వారా ఎలా మూవ్ చేయాలంటే కస్టమర్ అప్డేట్స్. ఓకేనా? యెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్‌స్టాన్స్‌లోకి వెళ్ళిపోతున్నాను. ఇది మన ట్రైనింగ్ ఇన్‌స్టాన్స్. అట్లాగే అనదర్ ఇన్‌స్టాన్స్ కూడా ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా? ఇది మన ట్రైనింగ్ ఇన్‌స్టాన్స్. ఇది నేను నిన్న లైక్ ప్రీవియస్ బ్యాచ్‌కి చెప్పిన ఇన్‌స్టాన్స్ రీసెట్ అండ్ వైప్ చేశా గూడండి. అంటే మొత్తం కస్టమ్ డేటా నేను పోయిన బ్యాచ్‌లో క్లాసెస్ చెప్పినప్పుడు క్రియేట్ చేసిన ప్రతిదీ పోయి కొత్తగా వచ్చిందన్నమాట. అదే ఇన్‌స్టాన్స్ నంబర్ తోటి కొత్తగా వచ్చింది. ఓకేనా? యెస్. ఈ ఇన్‌స్టాన్స్‌లోకి నేను మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. కస్టమర్ అప్డేట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మనము ఏంటి క్రియేట్ చేసింది లీవ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్. ఇందులో ఉందా? లేదు. లీవ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ లేదు. ఈవెన్ టేబుల్ నేమ్‌తోటి కూడా చెక్ చేసుకోండి. లీవ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ డాట్ లిస్ట్. టేబుల్ నేమ్ కూడా లేదు. ఓకేనా? యెస్. ఇప్పుడు ఈ ఇన్‌స్టాన్స్‌ని టీమ్ డెవలప్‌మెంట్ ద్వారా మూవ్ చేద్దాం. రండి ఇక్కడ టీమ్ డెవలప్‌మెంట్ అని టైప్ చేయండి. చూడండి టీమ్ డెవలప్‌మెంట్. So under team development, we have team dashboard. Under team development, we have team dashboard. Okay. ఇది నోట్ చేసుకోండి. Under team development, team dashboard. Team ASS team dashboard. ఓకేనా? నాకు నిన్న ఎవరెవరి ఇన్‌స్టాన్సెస్‌లో నేను లీవ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ మూవ్ చేశానో ఆ ఇన్‌స్టాన్సెస్ కావాలి. ఓకేనా? ఏమన్నా స్లీప్ మోడ్‌లో ఉంటే వేకప్ చేయండి. నిన్న ఏ సర్వీస్‌లో ఇన్‌స్టాన్సెస్‌లో అయితే నేను లీవ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అప్డేట్ సెట్స్ మూవ్ చేశానో ఆ సర్వీస్‌లో ఇన్‌స్టాన్సెస్ ఈరోజు క్లాస్‌లో కూడా అవసరం ఉంటది. లైక్ వేకప్ చేయకపోతే చేయండి. ఓకే. ఓకే. టీమ్ డాష్‌బోర్డ్. ఇక్కడ మనకి టీమ్ డాష్‌బోర్డ్ కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ సోర్స్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ సోర్స్ క్రియేట్ చేస్తాను. అంటే నేను అప్డేట్ సోర్స్‌లోకి వెళ్ళిపోతున్నాను. అండర్ సిస్టమ్ అప్డేట్స్ వి హావ్ అప్డేట్ సోర్స్. ఇక్కడ కొత్త అప్డేట్ సోర్స్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సో మన ట్రైనింగ్ ఎన్విరాన్మెంట్‌లో క్రియేట్ చేస్తానండి అప్డేట్ సోర్స్. అది గుర్తుపెట్టుకోండి. యూఆర్ఎల్ కాపీ చేస్తాను. కాపీ. యూజర్ నేమ్ ఇస్ పాస్వర్డ్ ఇస్ TRA and saving. ఓకే. రిమోట్ ఇన్స్టాన్స్ అయితే క్రియేట్ చేయగలిగాను. కనెక్షన్ ఒకసారి టెస్ట్ చేయండి. టెస్ట్ కనెక్షన్. కనెక్షన్ రండి. ఒకసారి టీమ్ డాష్‌బోర్డ్‌కి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి. టీమ్ డాష్‌బోర్డ్‌కి వచ్చి రిఫ్రెష్ చేస్తే మనము అప్డేట్ సోర్స్ ద్వారా క్రియేట్ చేసినటువంటి సర్వీస్ ఇన్స్టాన్స్ కనిపిస్తుంది. యూ యూజ్ యూజ్ మీద క్లిక్ చేయండి. ఓకే. లింక్ మీద క్లిక్ చేయండి. యెస్. ఇదంతా సెటప్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటది. అప్ టు 5 మినిట్స్ వరకు టైం తీసుకుంటది. ఓకేనా? ఈలోపు మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. చెప్తాను. ఇది వన్ టైమ్ సెటప్ అండి. ఇంకా తర్వాత నుంచి లైక్ అప్డేట్స్ మూవ్ చేసుకోవడం అనమాట. వన్స్ మనం సెటప్ అంతా రెడీ అయిపోయి. ఈలోపు ఏమైనా క్వెరీస్ ఉన్నాయండి? ఉంటే అడగండి చెప్తాను. మనము ఒక అప్డేట్ సెట్ క్రియేట్ చేసింటామండి. దాంట్లో నేను మళ్ళీ కొన్ని చేంజెస్ చేయాలా అంటే ఎలా చేయాలి? ఆ అప్డేట్ సెట్ మళ్ళీ ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి గదా! లైక్
మీరు ఒక అప్డేట్ సెట్స్ క్రియేట్ చేశారు. కంప్లీట్‌లో పెట్టేశారు. తర్వాత మళ్ళీ మీరు సమ్ చేంజెస్ చేయాలనుకుంటున్నారు. అవును. అప్పుడు మనం ఏం చేయాలంటే కొత్త అప్డేట్ సెట్ క్రియేట్ చేసుకొని అందులో సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ పెట్టుకొని అందులో చేసుకోవాలి చేంజెస్. ఓకేనా? అంటే ఎగ్జిస్టింగ్ దాంట్లో నాకు చేయడానికి కుదరదు. కుదరదు అనేమి ఉండదు. లైక్ కంప్లీట్‌లో పెట్టుకున్న అప్డేట్ సెట్స్‌ని మళ్ళీ ఇన్ ప్రోగ్రెస్‌లో పెట్టుకుంటే మీకు అక్కడ కనిపిస్తది. ఇక్కడ అప్డేట్ సెట్ ఇక్కడ దగ్గర కనిపిస్తది. ఒకవేళ మీరు కంప్లీట్‌లో ఉన్న అప్డేట్ సెట్స్‌ని ఇన్ ప్రోగ్రెస్‌లో పెట్టుకున్నారనుకోండి. ఇక్కడ కనిపిస్తది. సింపుల్‌గా దాన్ని ఆ పర్టిక్యులర్ అప్డేట్ సెట్‌ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతదన్నమాట. ఓకేనా? నేను అంటే నిన్న అది ట్రై చేశానండి. నాకు కనిపించలేదు. అంటే ఒకసారి మీరు తర్వాత ఇది అయిన తర్వాత ఒకసారి సెర్చ్ చూద్దాం. చేయండి. చూద్దాం. వేరే ఇన్‌స్టెన్స్‌కి మూవ్ చేశాక అక్కడ చేంజెస్ చేసుకోవచ్చా? చేయొచ్చండి. అట్లా కూడా చేయొచ్చు. ఇప్పుడు లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అప్డేట్ సెట్‌ని వేరే ఇన్‌స్టాన్స్‌కి చేస్తాం. మేబీ జానకి ఇన్‌స్టాన్స్‌కి మూవ్ చేసామనుకోండి. లైక్ జానకి ఇన్‌స్టాన్స్‌లోకి కమిట్ చేసిన తర్వాత అప్డేట్ సెట్ కమిట్ చేసిన తర్వాత లోకల్ అప్డేట్ సెట్స్‌లోనే కనిపిస్తది. ఓకేనా? అక్కడికి వెళ్లి మీరు ఇన్ ప్రోగ్రెస్‌లో పెట్టుకొని చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. లేదంటే కొత్త అప్డేట్ సెట్ క్రియేట్ చేసి అందులో చేంజెస్ చేసుకోవచ్చు. బట్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఎప్పుడు కూడా ఆహ్, కంప్లీట్‌లోది ఇన్ ప్రోగ్రెస్‌లో పెట్టొద్దు. లైక్ కొత్త అప్డేట్ సెట్ క్రియేట్ చేసి అందులో చేసుకోండి చేంజెస్. ఓకేనా? ఓకే. అది. చూడండి మనము టీమ్ డాష్‌బోర్డ్ కనెక్ట్ అయ్యాము. కొన్ని చేంజెస్ పుల్ అవ్వాల్సినవి ఉన్నాయి. పుల్ అంటే ఈ పర్టిక్యులర్ సర్వీస్ నౌ ఇన్‌స్టాన్స్ ఉంది కదండీ! ఇక్కడ నుంచి ఇది కాదు. ఈ సర్వీస్ నౌ ఇన్‌స్టాన్స్ నుంచి కొన్ని కస్టమైజేషన్స్ మన ట్రైనింగ్ ఇన్‌స్టాన్స్‌కి పుల్ అవుతాయంట. క్లిక్ చేస్తున్నాను. కొంచెం స్క్రిప్టింగ్ రాయాల్సింది కూడా ఉంటదంట. రైట్. Another operation. Okay. Ready to pull 16 full. Another update operation is being performed. There is pulling. Try again when it is completed. I think it is pulling the customer updates. Wait for 1 or 2 minutes. Refresh. Another update operation being performed. So meanwhile, మన అప్డేట్స్ ఇవి కదండి. లైక్ లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ V1, V2 రెండిట్లో కస్టమైజేషన్స్. లైక్ ఇక్కడ ఫిల్టర్ వేసుకోండి. ఇక్కడ మనము కస్టమైజేషన్స్ ని ఫిల్టర్ చేస్తాం. ఎన్ని ఉన్నాయి మొత్తం 49 కస్టమైజేషన్స్. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే క్యూ ఆల్ ఫర్ పుష్ అని చూడండి. ఆ కస్టమైజేషన్స్ అన్ని కూడా ఇక్కడికి వచ్చేసాయి అన్నమాట. రెడీ టు పుష్ వచ్చేసి 49 కస్టమైజేషన్స్ వచ్చాయి రెడీ టు పుష్. ఇప్పుడు సింపుల్ గా పుష్ అని చేయాలి. సరే పుష్. ఇక్కడ ఖచ్చితంగా అప్డేట్ సెట్ అడుగుతుందండి. అప్డేట్ సెట్ మేబీ ఇలా ఇస్తున్నాను. అప్డేట్ సెట్ ఇది ఇస్తున్నాను. లైక్ V1 లేకుండా ఇచ్చేస్తాను. ఓకేనా? లైక్ మీరు మూవ్ చేసేటప్పుడు ఓన్లీ మీ కస్టమైజేషన్స్ ఉన్నాయా లేదా అనేది కూడా వెరిఫై చేసుకోవచ్చు. పార్టీ నేను కస్టమైజేషన్స్ అన్ని కూడా నా కస్టమైజేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది ట్రైనింగ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్స్టాన్స్. బట్ రియల్ టైంలో ఏంటంటే ఎట్ ఏ టైం 3 to 4 మెంబర్స్ కూడా మూవ్ చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా మూవ్ చేసుకోవాలి. మూవ్ చేసేటప్పుడు బై మిస్టేక్ అండి వేరే వాళ్ళే చేయకూడదు. ఓకేనా?
మన కస్టమర్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిల్టర్ చేసుకొని ఇక్కడ మన అప్డేట్స్ కంట్రోల్ వాటిని మాత్రమే మూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎస్. లైక్ నేను మూవ్ చేయాల్సిన అప్డేట్ కస్టమర్ అప్డేట్స్ అన్ని కూడా ఫిల్టర్ చేస్తున్నాను, పుష్ చేంజెస్ అని. Some operation is going on. Wait. We have 11 collision records. We have to clear all these. Wait. Push we have to select this and we have to address all these collision errors. Use current అన్నమాట, use local version use. Yes. The local version insufficient access to update the records. ఒక్కొక్కటే చెప్పండి చేసేది. Insufficient access. Okay, these are the ACL related. Maybe selecting elevated role. We will discuss this elevated role maybe in next class or 2 days after 2 days. Okay. We have to address all these issues. Only these two have issue, right? Use maybe you can try full version. That is also not acceptable. Indexes. Use local version. You can also try full version. Okay. Use full version. No, it is not accepted. So I will do one thing. So for these two records, I will create a script and delete the records. Okay, I will just copy paste that script. I'm going to the background script. You don't worry about the script and all. Okay. So this underscore simple story underscore last. Okay. Yeah, dot add రండి ఇక్కడ కొరీ ఏదైతే ఉంది కాపీ కొరీ మనకి ఇచ్చింది. ఓకేనా? సో మీరు చేయాల్సిన యాక్షన్ ఇదే అనమాట. నేను స్క్రిప్ట్ పంపించిన తర్వాత మీరు చేయాల్సింది ఇదే అనమాట. ఓకేనా? ఇది కొరీ మార్క్ ఉంటుంది అనమాట మీ ఇన్స్టాన్స్ సో అదొకటి కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. కొరీ ఈ కోడ్ కాపీ చేస్తున్నాను. రికార్డ్స్ చూడండి. నౌ నో ఇష్యూస్ అన్నమాట. రండి కోడ్ కాపీ చేస్తాను. Under system definition, we have to go for the directory space.
ఏమని ఉంటుంది ఇక్కడ స్క్రిప్ట్స్ హైఫన్ బ్యాక్. ఓకే, స్క్రిప్ట్స్ హైఫన్ బ్యాక్. ఇది కూడా మీరు చేంజ్ చేయాల్సిందల్లా ఇది ఒక్కటే అన్నమాట. సింపుల్ గా ఇది ఒక్కటి మీరు మీ ఇన్స్టాన్స్ సర్వీస్ ని కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా, రిమైనింగ్ అంతా సేమ్. అంతా చేసిన తర్వాత రన్ మీద క్లిక్ చేయండి. బ్యాక్ వెళ్ళిపోతాం. అంతా అయిపోయిన తర్వాత రన్ స్క్రిప్ట్ కాపీ చేసిన తర్వాత రన్ స్క్రిప్ట్ మీద క్లిక్ చేయండి. ఇలా సేమ్ ఇష్యూ కనుక మీకు వస్తాయి. ఓకేనా, ఇదేంటంటే ఈ టేబుల్లో ఉన్న 2 రికార్డ్స్ ఇన్సఫిషియెంట్ యాక్సెస్ అని వస్తుంది. వీఆర్ ట్రైంగ్ టు అప్డేట్. ఓకేనా, అందుకోసం అని చెప్పేసి నేను ఆ 2 రికార్డ్స్ డిలీట్ చేశాను. అదే రియల్ టైంలో అయితే ఏం చేస్తాము, లైక్ మనకి ఏదైనా సర్వీస్ నో ప్రోడక్ట్ ఇష్యూస్ వస్తే మనం సర్వీస్ నో కంపెనీని డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లైసెన్స్ కాబట్టి ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట, support.service.org. మనం ఆర్గనైజేషన్ లో జాయిన్ అయిన తర్వాత దాంట్లో కూడా ప్రాజెక్ట్ యాక్సెస్ తో పాటు ఆ అకౌంట్ కూడా యాక్సెస్ ఇస్తారన్నమాట. ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ నుంచి మనకి ఇలాంటి ఏమైనా ప్రోడక్ట్ ఇష్యూస్ వస్తే మనం వాళ్ళకి టికెట్ ట్రై చేస్తే వాళ్ళు రివ్యూ చేసి వెరిఫై చేస్తారు. ఓకేనా, ఇది క్లోజ్ చేస్తున్నాను, ఇది కూడా క్లోజ్ చేస్తున్నాను, ఇది కూడా క్లోజ్ చేస్తున్నాను. రెండు ఒకసారి మళ్ళీ టీమ్ డాష్ బోర్డ్కి వెళ్ళండి. టీమ్ డాష్ బోర్డ్ అండర్ టీమ్ డెవలప్మెంట్ కొలిజన్స్ అయితే మనం క్లియర్ చేయగలిగాము. చూడండి, రెడీ టు పుష్ 49 ఉన్నాయి. ఇవి మనమే అన్నమాట. ఆ 49 మనం చేసినవి, మన లీవ్ మేనేజ్మెంట్ రిలేటెడ్ అనమాట. సింపుల్ గా కాపీ చేసుకుంటున్నాను. సిస్టమ్ 49. ఇక్కడ అప్డేట్స్ అన్ని మనం ఉన్నాయా లేవనేది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇక్కడ మీ కస్టమర్ అప్డేట్స్, ఇవన్నీ కస్టమర్ అప్డేట్స్ కూడా. అట్లాగే ఈ పర్టికులర్ అప్డేట్ సెట్స్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్న, కంప్లీట్ లో ఉన్న ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. ఎలా ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పుష్ ఏం చేస్తుంది, సింపుల్ గా ఆ 49 పుష్ చేసేస్తాను. నెక్స్ట్ టైం చూడండి, 49 చేంజెస్ ఈ ఇన్స్టాన్స్ పుష్ అవుతుంది. Dev 64121 ఇన్స్టాన్స్. ఓకే, ఫస్ట్ టైం సెటప్ చేసుకోవడమే కొంచెం డిఫికల్టీ ఇక్కడ. ఓకేనా, ఇట్లా పుష్ చేసుకోవడం అనేది ఇంకా సేమ్ అనమాట. ఇంకెప్పుడు మీరు అప్డేట్స్ పుష్ చేసినారు. సక్సెస్, 100% సక్సెస్. క్లోజ్ చేస్తున్నా చూడండి. టీమ్ డెవలప్మెంట్ మనం సక్సెస్ఫుల్ గా పుష్ చేసేసారు అనమాట. చేసేసారు. రెండు ఒకసారి ఇన్స్టాన్స్ వచ్చి రిఫ్రెష్ చేయండి. మన లైబ్రరీ కలెక్షన్ చేంజెస్ వచ్చాయా రాలేదానికి. ఈ ఇన్స్టాన్స్ లో మనం ఏం చేయలేదు అసలు, జస్ట్ ఓపెన్ చేసామంతే. మొత్తం మన ట్రైనింగ్ ఇన్స్టాన్స్ నుంచి చేసేసుకున్నాను. ఓకేనండి, ఇక్కడ రండి. ఇట్స్ లోడింగ్. లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ చూడండి వచ్చింది. ఇందాక మనం ట్రై చేస్తే కనిపించలేదు. లైక్ ఆఫ్టర్ మూవింగ్ ద చేంజెస్ ఈజ్ అప్లైడ్. ఓకే, చూడండి. గాట్ ఇట్ ఎవ్రీవన్. టీమ్ డాష్ బోర్డ్ ద్వారా ఎలా మనం చేంజెస్ మూవ్ చేసామనేది అర్థమైంది అందరికి. ఒకసారి మళ్ళీ స్టెప్స్ చెప్పరండి, అంటే ఎక్కడ ఏం చేశారు ఏమి అన్నది కన్ఫ్యూజన్ గా ఉంది. ఎస్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అప్డేట్ సోర్స్ లోకి వెళ్ళిపోయాను. ఓకేనా, నోట్ చేసుకోండి అవకాశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అప్డేట్స్ చేస్తే అప్డేట్ సోర్స్ లోకి వెళ్ళిపోయాను. మనము మన చేంజెస్ ని ఏ ఇన్స్టాన్స్ కి మూవ్ చేయాలనుకుంటున్నామో ఆ ఇన్స్టాన్స్ ని ఇక్కడ నేను రిమోట్ ఇన్స్టాన్స్ లో క్రియేట్ చేశాను. ఓకేనా, తర్వాత కనెక్షన్ ని టెస్ట్ చేశాను. ఎస్, అయిపోయింది. దీని తర్వాత టీమ్ డాష్ బోర్డ్కి వెళ్ళిపోయాను. టీమ్ డాష్ బోర్డ్ ఇక్కడ టైప్ చేయండి, టీమ్ డాష్ బోర్డ్. ఓకే అండి, అండర్ టీమ్ డెవలప్మెంట్ వీ హ్యావ్ టీమ్ డాష్ బోర్డ్. టీమ్ డాష్ బోర్డ్కి వెళ్ళిపోయాను. టీమ్ డాష్ బోర్డ్ లో ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఇన్స్టాన్స్ కనిపిస్తుంది. ఓకేనా,
కనిపిస్తే యూజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా కనిపిస్తుందంటే యూజ్ డెవ్ 64121 అట్లా కనిపిస్తుంది అనమాట. దాని మీద క్లిక్ చేస్తే ఇది ఇది సెలెక్ట్ అయిపోతుంది అనమాట. టీమ్ డాష్ బోర్డ్ ఇది సెలెక్ట్ అయిపోతుంది ఇన్స్టాన్స్. తర్వాత ఇక్కడ పుష్ పుల్ అని ఉన్నాయి అన్నమాట. పుల్ అంటేనేమో ఈ పర్టికులర్ ఇన్స్టాన్స్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునే ఇన్స్టాన్స్ నుంచి చేంజెస్ మన ఇన్స్టాన్స్ లోకి తెచ్చుకునేవి. పుష్ అంటే మన ఇన్స్టాన్స్ నుంచి ఇక్కడ ఉన్న ఇన్స్టాన్స్ కి మూవ్ చేసామన్నమాట. ఆబ్వియస్లీ ఫస్ట్ టైం సెటప్ చేసేటప్పుడు ఖచ్చితంగా పుల్ అడుగుతుంది కొన్ని. ఓకేనా, పుల్ ఖచ్చితంగా అడుగుతుంది అనమాట. రెడీ టు పుల్ మీద క్లిక్ చేయండి. కొన్ని కస్టమర్ అప్డేట్స్ అనేవి మన ఇన్స్టాన్స్ లోకి వస్తాయి. తర్వాత మనకి ఏంటంటే కొలిజన్స్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి వచ్చింది అన్నమాట, రెడ్ కలర్ లో కొలిజన్స్ అని చెప్పేసి. ఆ కొలిజన్స్ ఏంటంటే ఎర్రర్స్ ఉండటం వల్ల వచ్చింది. ఓకేనా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొలిజన్స్ అనే బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. వాటిని రిజాల్వ్ చేయడానికి ట్రై చేయండి. లైక్ సెలెక్ట్ చేసుకొని యూజ్ కరెంట్, యూజ్ లైక్ లోకల్, లైక్ యూజ్ పుల్డ్ వర్షన్, యూజ్ లోకల్ వర్షన్ అని చెప్పేసి ఉంటుంది. ఆ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత 1 or 2 రికార్డ్స్ కి ఇన్సఫిషియంట్ యాక్సెస్ అని చెప్పేసి వచ్చింది. ఓకేనా, అది మనం రియల్ టైంలో అయితే సర్వీస్ నో కంపెనీని కాంటాక్ట్ అయ్యి ఇచ్చేస్తాం అనమాట. ఇక్కడ మనకి పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ మనకి ఇన్సఫిషియంట్ యాక్సెస్ అంటుంది. ఈవెన్ నేను సెక్యూరిటీ అంటుంది సెలెక్ట్ చేసుకున్నాను. దానికోసం అని చెప్పేసి నేను ఏం చేశాను, బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ లోకి వెళ్ళిపోయాను అనమాట. బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ ఇక్కడ టైప్ చేయండి, బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేయండి. ఓకే, అండర్ సిస్టమ్ డెఫినేషన్ స్క్రిప్ట్స్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా, సింపుల్ గా నేను ఏదైతే లాజిక్ రాసానో అది కాపీ చేయండి. ఓకే, కాపీ. సో మీరు ఇది మీకు అక్కడ చెప్పా కదా, కొలిజన్స్ ఎర్రర్స్ వచ్చినప్పుడు ఈ టేబుల్ కి నావిగేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఈ టేబుల్ కి నావిగేట్ అయిపోతుంది. అక్కడ మీరు కొరీ ఉంటుంది కదా, అంటే కాపీ కొరీ చేసుకుని అది ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత రన్ స్క్రిప్ట్ కొడతారు. రన్ స్క్రిప్ట్ కొడితే మీకు ఆ 2 రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిలీట్ అయిపోతాయి. తర్వాత దీనికి సంబంధించిన చేంజెస్ మీరు మూవ్ చేసుకుంటారు అనమాట. లైక్ ఇక్కడ మీ చేంజెస్ మీ అప్డేట్ సెట్ ఏదైతే ఉందో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని క్యూ ఆల్ ఫర్ పుష్ కొడతారు. క్యూ ఆల్ ఫర్ పుష్ కొట్టిన తర్వాత ఇక్కడ రెడీ టు పుష్ అని చెప్పేసి వస్తాయి. ఎన్ని కస్టమర్ అప్డేట్స్ ఉంటే అన్ని. తర్వాత సింపుల్ గా పుష్ కొట్టండి. నెక్స్ట్ విండోకి నావిగేట్ అయిపోతుంది. అక్కడ అప్డేట్ సెట్ వచ్చి పుష్ చేంజెస్ అని క్లిక్ చేయండి, వేరే ఇన్స్టాన్స్ కి వెళ్ళిపోతాను. ఓకేనా, బెటర్ ఒకసారి వీడియో చూడండి. మనం ఈ ప్రాసెస్ చేసాం కదా, ఒకసారి వీడియో చూడండి. ఇంకేమైనా క్వరీస్ ఉన్నాయండి ఇక్కడ? ఎస్, ఏమైనా క్వరీస్ ఉన్నాయా? ఓకే ఫైన్. నెక్స్ట్ రండి, అన్ని ట్యాబ్స్ క్లోజ్ చేసేస్తాను. నేను ఒక కొత్త అప్డేట్ సెట్ క్రియేట్ చేస్తున్నాను. లోకల్ అప్డేట్ సెట్లోకి వెళ్ళిపోతాను. Yes. I have to create a new update set. Leave management system V3 అంటున్నాను. Submit and link. Leave management system. Run ఒకసారి రీఫ్రెష్ చేయండి ఇన్స్టాన్స్. ఏముంది అండి మన కరెంట్ అప్డేట్ సెట్? లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ V3 అని చెప్పేసి ఉందన్నమాట. ఓకేనా, ఇది మన కరెంట్ అప్డేట్స్. మీకు అప్డేట్స్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు డేటా క్యాప్చర్ అవ్వదు అని చెప్పాను, గుర్తుందా? డేటా అప్డేట్స్ లో క్యాప్చర్ అవ్వదు అని చెప్పాను. మరి డేటాని ఎలా క్యాప్చర్ చేసుకోవాలి? క్రియేట్ అప్లికేషన్ ఫైల్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. క్రియేట్ అప్లికేషన్ ఫైల్ అని చెప్పేసి ఆ ఆప్షన్ ద్వారా మనం మూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది చూద్దాం, డేటాని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేద్దాం. నేను లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ లోకి వెళ్ళిపోతున్నాను. ఓకేనా, 1 or 2 కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తాను. నేమ్ అబిల్ ట్యూటర్ అంటున్నాను. ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ 9640374611. రీజన్ క్యాజువల్ లీవ్. పర్సనల్ వర్క్.
సో టేకింగ్ లీవ్ నా పర్సనల్ వర్క్ ఉంది, నేను లీవ్ తీస్తాను. రండి. నాకు లీవ్ వచ్చేసి మండే రోజు నుంచి కావాలండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మండే రోజు ఒక రోజు కావాలి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. జస్ట్ సేవ్ యోర్స్. ఇంకొక రికార్డు కూడా క్రియేట్ చేస్తా చూడండి. అబ్రహం లింకన్. సింపుల్గా క్లియర్ ఆఫ్ నెంబర్ చేయండి. మేబీ எனக்கு సిక్ లీవ్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్. నాట్ ఫీలింగ్ వెల్, నాట్ ఫీలింగ్ వెల్. సో టేకింగ్ ఆఫ్ సింపుల్గా ఇన్సర్ట్ స్టేబుల్. 2 రికార్డ్స్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేసాం. రండి వ్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ లిస్ట్ వ్యూ ఓపెన్ చేసి ఒకసారి చూడండి. 2 రికార్డ్స్ క్రియేట్ చేసామా లేదా? చేసేసాం. ఇప్పుడు ఈ 2 రికార్డ్స్ ని అప్డేట్ సెట్ లోకి మూవ్ చేయాలనుకుంటున్నాను. ప్రజెంట్ అప్డేట్ సెట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. కన్ఫర్మేషన్ కోసం ఏం క్యాప్చర్ అయి ఉండదు. డేటా ఎప్పుడు కూడా క్యాప్చర్ అవ్వదు అప్డేట్ సెట్ లో, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్యాప్చర్ అవ్వదు. చూడండి. రండి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ లోకి వెళ్ళి ఈ 2 రికార్డ్స్ ని సెలెక్ట్ చేసుకొని వెయిట్. ఈ 2 రికార్డ్స్ ని సెలెక్ట్ చేసుకొని చాయిస్ యాక్షన్ లిస్ట్ చాయిస్ యాక్షన్ లోకి వెళ్ళి క్రియేట్ అప్లికేషన్ ఫైల్ అంటున్నాను. క్రియేట్ అప్లికేషన్ ఫైల్. ఓకే అంటున్నాను. రండి ఒకసారి అప్డేట్ సెట్ రిఫ్రెష్ చేసి చూడండి. ఈ 2 క్రియేట్ అయిపోయి ఉంటాయి కస్టమైజేషన్స్. క్రియేట్ అయ్యాయా లేదా 2 కస్టమైజేషన్స్? ఓకేనా? ఎస్ ఆర్ నో? ఎస్. క్రియేట్ అయిపోయారు. ఓకేనా? ఇప్పుడు మనము ఈ అప్డేట్ సెట్ లో ఉన్న చేంజెస్ ని అనదర్ ఇన్స్టాన్స్ కి టీమ్ డాష్ బోర్డ్ ద్వారా మూసేద్దాం ఇంకొకసారి. ఓకేనా? రండి టీమ్ డాష్ బోర్డ్ కి వెళ్ళిపోతున్నాను. నేను ఈ అప్డేట్ సెట్ కంప్లీట్ లో కూడా పెట్టలేదు, ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చూడండి స్టేట్ ఏముంది, ఇన్ ప్రోగ్రెస్ ఏముంది. మనము టీమ్ డాష్ బోర్డ్ ద్వారా వెదర్ అప్డేట్ సెట్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నా కంప్లీట్ లో ఉన్నా ఎలా ఉన్నా కూడా మూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? మనము ఈ 2 చేంజెస్ మూవ్ చేసుకుందాం అనుకుంటాం. చూడండి ఈ 2 అనమాట. క్యూ ఆల్ ఫర్ పుష్ కొట్టండి. క్యూ ఆల్ ఫర్ పుష్. చూడండి రెడీ టు పుష్ లోకి 2 వచ్చేసాయి అనమాట. ఇంకా నెక్స్ట్ పుష్ మీద క్లిక్ చేసేసాయి. అప్డేట్ సెట్ నేమ్ సేమ్ ఇదే ఇచ్చేస్తున్నాను. ఈ మన కస్టమర్ అప్డేట్స్ అనా కాదా అనేది కూడా వెరిఫై చేసుకోండి. ఎస్, ఇక్కడ ఉన్న 2 కూడా మన కస్టమర్ అప్డేట్స్. ఓకే, పుష్ చేంజెస్ అంటున్నాను. పుష్ చేంజెస్. వెయిట్. అది ప్రాసెస్ జరుగుతుంది. బై మిస్టేక్ నేను మళ్ళీ పుష్ మీద క్లిక్ చేశాను. ఓకేనా? బై మిస్టేక్ నేను మళ్ళీ పుష్ మీద క్లిక్ చేశాను. ప్రాసెసింగ్ జరుగుతుంది బ్యాక్గ్రౌండ్. ఓకే, ఒకసారి వెరిఫై చేద్దాం రండి. ఈ పర్టికులర్ ఇన్స్టాన్స్ వెళ్ళిపోయి వెయిట్, ఇట్స్ లోడింగ్. లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయిపోయే ఉంటుంది ప్రాసెస్. 2 రికార్డ్స్ ఇక్కడికి వచ్చేసి ఉంటాయి. వచ్చాయా లేదా 2 రికార్డ్స్ ఇక్కడికి? చెప్పండి. వచ్చాను. ఓకేనా? అర్థమైందా? డేటా ఎలా క్యాప్చర్ చేసాం అప్డేట్ సెట్ లో, లైక్ టీమ్ డాష్ బోర్డ్ ద్వారా అప్డేట్స్ ఎలా మూవ్ చేసాం అనేది. ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఇక్కడ డేటాని వేరే ఫైల్స్లో నుంచి మూవ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు కొన్ని సర్వీస్ కాకుండా ఎక్సెల్, ఎక్స్ఎంఎల్ అని చేయొచ్చు అండి. దానికి సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది, ఇంపోర్ట్ సెట్స్ అని. దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా?
అంటే రియల్ టైమ్‌లో ఇట్లా డేటా మూవ్ చేసే వస్తది. అవసరం ఉంటది. ఆ! ఉంటది. ఓకేనా? యెస్. డేటాని సక్సెస్‌ఫుల్‌గా మూవ్ చేశాను. రండి. నెక్స్ట్ ఇదే లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో లైక్ నేను అన్ని టాస్క్ ఫ్లో చేస్తాను. అది చూపించాను గదా! నేను మీరు ఇంకొక చెప్పండి. ఆ! మీరు కీ ఇన్స్టెన్స్, ఆ ఇన్స్టెన్స్ అంటే ఏది అనేది నాకు కన్‌ఫ్యూజ్ అవుతున్నానండి. అంటే మీరు డెవలప్‌మెంట్ ప్రొడక్షన్ అని ఆ వర్డ్స్ యూజ్ చేసి చెప్తారా అండి? అంటే మీరు ఏ ఇన్స్టెన్స్ ఓపెన్ చేస్తున్నారో, ఏది క్లోజ్ చేస్తున్నారో నేను కన్‌ఫ్యూజ్ అవుతున్నా. ఓకే అండి. కానీ ఒకసారి లైక్ క్లాస్ అయిపోయిన తర్వాత వీడియో ఒకసారి రివిజిట్ చేయండి. ఆ! లైక్ లైక్ నేను టాబ్స్ మూవ్ అవుతున్నప్పుడు యూఆర్ఎల్‌లో ఐడెంటిఫై చేస్తూ ఉండండి. ఏ ఇన్‌స్టాన్స్‌లో ఉన్నాను ఏంటి అని. ఓకే. 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 అలానే చెప్తున్నాను. చూడండి మన ట్రైనింగ్ ఇన్‌స్టాన్స్‌లోకి వచ్చేసాను. లైక్ లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లోకి వెళ్ళిపోతున్నాను. లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే. ఇంకొక కొత్త రికార్డ్ కూడా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకో రికార్డు. బెత్ 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 రికార్డ్ తీసుకుంటున్నాను. సంథింగ్ లైక్ 1 2 3 4 5 6 7 0 టెస్ట్ అంటుంది. సంథింగ్ లైక్ దట్. 4 2 today 4 2 today అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సేవ్ చేసేస్తాను. ఇంకొక రికార్డ్. లైక్ మళ్ళొకసారి రండి. నేను ఇందాకలా లైక్ ఈ రికార్డ్స్‌ని అప్డేట్ సెట్‌లోకి ఎలా మూవ్ చేశాను? ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని క్రియేట్ అప్లికేషన్ ఫైల్ మీద క్లిక్ చేశాను. అవి అప్డేట్ సెట్‌లోకి మూవ్ అయిపోయాయి. అవునా కాదా? యెస్ ఆర్ నో? యెస్. ఓకే. ఇప్పుడు ఇంకొక మెథడాలజీ చెప్తున్నాను చూడండి. లైక్ ఇది అప్డేట్ సెట్స్‌కి సంబంధించింది కాదు. లైక్ ఈ విధంగా కూడా మూవ్ చేస్తాం అన్నమాట. షో మ్యాచ్ నేను ఈ ఒక్క రికార్డ్‌ని మూవ్ చేద్దాం అనుకుంటున్నా అవతల ఇన్‌స్టాన్స్‌లోకి. ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. ఎక్స్‌పోర్ట్ ఎక్స్ఎంఎల్ అంటుంది. ఎక్స్‌పోర్ట్ ఎక్స్ఎంఎల్. ఓకేనా? డౌన్‌లోడ్. ఎక్స్‌పోర్ట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఇన్‌స్టాన్స్‌లోకి రండి. ఈ ఇన్‌స్టాన్స్ అంటే లైక్ మన ట్రైనింగ్ ఇన్‌స్టాన్స్‌లో నేను డేటా క్రియేట్ చేశాను. అట్లాగే ఎక్స్‌పోర్ట్ చేశాను ఆ పర్టిక్యులర్ రికార్డ్. ఇప్పుడు లైక్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టాన్స్ అనమంటారా? యెస్. డెవలప్‌మెంట్ ఇన్‌స్టాన్స్‌కి రండి. మన ట్రైనింగ్ ఇన్‌స్టాన్స్ నుంచి. లీవ్ మేనేజ్మెంట్ ఇక్కడ కూడా ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేసాను. లీవ్ మేనేజ్మెంట్. ఇక్కడికి మనం ఆ రికార్డ్‌ని తీసుకొచ్చుకోవాలి. థర్డ్ రికార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నాం. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి రైట్ క్లిక్ ఇంపోర్ట్ ఎక్స్ఎంఎల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఇంపోర్ట్ ఎక్స్ఎంఎల్ మీద క్లిక్ చేయండి. మనం ఆల్రెడీ ఆ ఫైల్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కదా. డౌన్లోడ్స్‌లోకి వెళ్తున్నాను. ఇది ఉంది. లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అలయన్స్. థర్డ్ రికార్డ్ వచ్చేసింది ఆటోమేటిక్ ఇక్కడికి. ఇది ఒక వే అన్నమాట డేటా మూవ్ చేసుకోవడానికి. అర్థమైందా? ఎక్స్‌పోర్ట్ ఎక్స్ఎంఎల్, ఇంపోర్ట్ ఎక్స్ఎంఎల్ ఒక ఆప్షన్. అప్డేట్స్ ద్వారా కూడా డేటా మూవ్ చేసుకోవడం ఒక ఆప్షన్. అర్థమైందా అందరికి? ఓకే. యెస్. ఇప్పుడు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. ఏమని? అప్డేట్ సెట్‌లో బై డిఫాల్ట్ డేటా క్యాప్చర్ అవుతదా? దానికి సమాధానం ఏంటి? నో. క్యాప్చర్ అవ్వదు. ఓకేనా? మరి అప్డేట్ సెట్‌లో డేటా క్యాప్చర్ అవ్వాలంటే ఏం చేయాలి? క్రియేట్ అప్లికేషన్ ఫైల్ చేయాలి దానికి. ఓకేనా? క్రియేట్ అప్లికేషన్ ఫైల్ ద్వారా మనం డేటాని క్యాప్చర్ చేయొచ్చు. అది మెటా డేటాగా క్యాప్చర్ అవుతది అప్డేట్ సెట్. ఓకే. ఫైన్. మెటా డేటా ద్వారా క్యాప్చర్ చేస్తాం. ఇప్పుడు మనం కస్టమ్ టేబుల్స్ క్రియేట్ చేసాం. శ్రావణ్ ఐటీ అని, అరవింద్ ఐటీ అని చెప్పేసి క్రియేట్ చేసాం. అందులో డేటా ఏమైనా క్యాప్చర్ అయిందా? అక్కడ కూడా క్యాప్చర్ అవ్వలేదు. డేటా అయితే ఏం క్యాప్చర్ అవ్వలేదు అక్కడ కూడా. ఓకేనా? యెస్. ఇంటర్వ్యూలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యెస్. మరి మీరు టేబుల్స్ ఫామ్‌లోకి వెళ్ళి టేబుల్ క్రియేట్ చేస్తున్నారు. ఫీల్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. లైక్ టేబుల్‌లోకి ఫీల్డ్స్ యాడ్ చేస్తున్నారు. ఇవన్నీ ఎలా క్యాప్చర్ అవుతున్నాయి? అప్డేట్ సెట్‌లోకి ఎలా క్యాప్చర్ అవుతున్నాయి అని అడుగుతారు క్వశ్చన్.
ఇప్పుడు మనం క్రియేట్ చేసిన లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఒక టేబులే, లైక్ /డాక్యుమెంటేషన్ /డిక్షనరీ టేబుల్స్ కూడా టేబుల్సే అంతే కదా, లైక్ అప్లికేషన్ కానీ మాడ్యూల్ కానీ అవన్నీ కూడా మనం టేబుల్స్ చేసింది. ఎస్ఆర్ఓ ఎస్ ఓకే, బట్ మరి ఆ టేబుల్స్ లో బై డిఫాల్ట్ ఎలా అప్డేట్స్ ఎట్లా క్యాప్చర్ అవుతుంది, మనం క్రియేట్ చేసిన టేబుల్స్ లో ఎందుకు క్యాప్చర్ అవ్వట్లేదు అని అడుగుతారు క్వశ్చన్. దానికి మీరు సమాధానం ఏం చెప్పాలయ్యా అంటే అన్ని ట్యాబ్స్ క్లోజ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఒకసారి /డిక్షనరీ టేబుల్కి వచ్చేసింది. /డిక్షనరీ DICTIONARY.list. మీకు ఏం చెప్పాను థియరీలో, థియరీలో 2 ways లో మనం డేటాని క్యాప్చర్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఒకటి వచ్చేసి update_sync attribute, రెండవది వచ్చేసి క్రియేట్ అప్లికేషన్ ఫైల్ అన్నమాట. క్రియేట్ అప్లికేషన్ ఫైల్ ద్వారా మనం చూసాం ఎలా చేసాం అనేది. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఏదైనా ఒక టేబుల్ కి మనం update_sync attribute ఇచ్చాము అంటే ఆ టేబుల్లో ఎంటర్ చేసిన ప్రతిదీ కూడా క్యాప్చర్ అయిపోతుంది అన్నమాట. చూడండి, ఓకే అంటున్నాను. అట్రిబ్యూట్ చూపిస్తాను, ప్రతి టేబుల్ కి ఉంటుంది అన్నమాట. అట్రిబ్యూట్ update_sync ట్రూ ఉంటది అన్నమాట. చూడండి, update_sync = ట్రూ కలెక్షన్ రికార్డ్ కి ఇస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, update_sync attribute ట్రూ ఇస్తే ఆ టేబుల్ లో మనం ఏది ఎంటర్ చేసినా కూడా లైక్ క్యాప్చర్ అవుతుంది. చూడండి, ఈ టేబుల్లో లోడింగ్ యాక్చువల్లీ కదా ఈ విధంగా అనుకుంటా. ఇప్పుడు అదే మన టేబుల్ కి ఏమైనా ఉందేమో చూద్దాం రండి. లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కి ఏమైనా కలెక్షన్ రికార్డు ఉందేమో. Ctrl+X ఇది కాపీ చేసుకుంటున్నాను, సింపుల్ గా కాపీ __ అంటున్నాను. లేదు, మన టేబుల్ లేదు. రండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ టేబుల్ కి క్రియేట్ చేద్దాం. ఇది రీడ్ ఓన్లీ ఉంటదంటే ఇక్కడ రావట్లేదు. ఓకేనా, లైక్ ఇక్కడైతే మనకి రికార్డ్ కనిపించట్లేదు. సో ఏ టేబుల్ కి అయితే update_sync ట్రూ అట్రిబ్యూట్ ఉంటుందో ఆ టేబుల్లోని డేటా ఆటోమేటిక్ గా అప్డేట్ సెట్స్ లో క్యాప్చర్ అవుతూ ఉంటది. ఓకేనా, గాట్ ఇట్. ఎస్ అది మన స్లాష్ బకెట్లోకి యాడ్ చేసుకోవాలి అట్రిబ్యూట్. యాక్చువల్ గా ఈ రికార్డ్ బై డిఫాల్ట్ క్రియేట్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, కలెక్షన్ ఆటోమేటిక్ గా డేటా రికార్డ్ కాదు కదా, అప్డేట్ క్వశ్చన్ అర్థం అవుతుంది. ఇప్పుడు మనం డేటా కూడా బ్యాకప్ తీసుకోవాలంటే అప్డేట్ మనం డిఫాల్ట్ రాదు కదా. డిఫాల్ట్ గా ఏం రాదు, మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ద్వారా ఎక్స్పోర్ట్ XML ఎక్స్పోర్ట్ చేసి దాని ద్వారా మనం డేటాను బ్యాకప్ తీసుకోవచ్చు. మూవ్ చేయాలంటే క్రియేట్ అప్లికేషన్ ఫైల్, అప్డేట్స్ ఎట్లా క్యాప్చర్ చేయాలంటే క్రియేట్ అప్లికేషన్ ఫైల్ పెట్టాలి. లైక్ ఆ టేబుల్లో చేసే ప్రతి డేటా ఆపరేషన్స్ కూడా మీరు క్యాప్చర్ చేసుకోవాలంటే ఆ టేబుల్ కి కలెక్షన్ రికార్డ్ లో update_sync attribute ట్రూ పెట్టేసేయాలి. ఓకేనా, ఇప్పుడు మనము డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, ఓకేనా, ఈ ఎన్విరాన్మెంట్ ఏం చేసాము, లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ చేసాం, ఇంక్లూడింగ్ డేటాతో సహా మనం సబ్మిట్ చేసాం. ఇప్పుడు నాకు ఈ లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇందులోకి మూవ్ చేసిన తర్వాత క్లయింట్ ఏమన్నాడంటే నాకు ఈ అప్డేట్స్, నాకు లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏమొద్దు అని చెప్పాడు. మరి దీన్ని రిమూవ్ చేయాలి, ఎలా చేయాలి? రండి, లోకల్ అప్డేట్స్ ఆ లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కి సంబంధించిన అప్డేట్ సెట్స్ అన్ని చూడండి. లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ V3 ఈ రెండు అప్డేట్ సెట్స్.
ఈ రెండింటిని కూడా నేను బ్యాక్అవుట్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఏది మూవ్ చేసామో దాన్నే బ్యాక్అవుట్ చేయాలి. ఓకేనా? లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని బ్యాక్అవుట్ చేస్తుంది. చూడండి, బ్యాక్అవుట్ అంటే ఇప్పుడు మనం బ్యాక్అవుట్ చేస్తే ఈ కస్టమైజేషన్స్ అన్ని కూడా యాక్టివ్ ఫాల్స్ లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఈ కస్టమైజేషన్స్ అన్ని కూడా యాక్టివ్ ఫాల్స్ లోకి వెళ్ళిపోతాయి, కనిపించవు. ఇంకా లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కనిపించదు బ్యాక్అవుట్ చేస్తే. రండి, బ్యాక్అవుట్ చేసేస్తున్నాను. క్లిక్ చేశాను బ్యాక్అవుట్ మీద. బ్యాక్అవుట్ ఆప్షన్ ఈజ్ యూజ్డ్ టు రివర్ట్ ద చేంజెస్ వి డిడ్. ఓకే, మనం మూవ్ చేసిన చేంజెస్ ని రివర్ట్ చేసుకోవడానికి యూజ్ చేసేది బ్యాక్అవుట్ అని. బ్యాక్అవుట్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ బ్యాక్అవుట్ అని అడిగితే దాని మీద క్లిక్ చేయండి. ఇట్లా చూపిస్తుంది. స్టిల్ ఇట్స్ లోడింగ్. ఇది లాస్ట్ అవుట్ ఫస్ట్ చేయాలండి. లాస్ట్ చేసాము అప్డేట్స్ అదే ఫస్ట్. అప్డేట్ సెట్ ఫస్ట్ ఏదైతే మూవ్ చేసామో దాన్ని ఫస్ట్ చేయాలి. మీకు ఇదంతా అర్థం అవ్వలేదు అనుకోండి, ఆ అప్డేట్ సెట్స్ అన్నిటిని మెర్జ్ చేసుకొని బ్యాక్అవుట్ చేసేసుకోండి. ఓకేనా? మెర్జ్ అనేది ఏంటనేది నెక్స్ట్ చూస్తాం. చూడండి, ఇక్కడ ఏదో ఇష్యూ వచ్చింది, లైక్ ఫెయిల్ అయింది అనమాట. బ్యాక్అవుట్ చేద్దాం అనుకుంటే ఫెయిల్ అయింది. సార్ చూద్దాం ఎందుకు ఫెయిల్ అయింది ఏంటి. రీలోడ్ అవుతుంది. ఇది ఫెయిల్ అయిందండి. మళ్ళీ ఒకసారి చూద్దాం. మనకి బ్యాక్అవుట్ ఇష్యూస్ కూడా ఫౌండ్ 49 ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేసాము అంటే బ్యాక్అవుట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం రిజాల్వ్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకుంటున్నాను. రైట్, ఇక్కడ షో లేదు, సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏమంటున్నాను, డిసైడ్ టు కీప్ కరెంట్ అంటున్నాను. డిసైడ్ టు కీప్ కరెంట్. డిసైడ్ టు కీప్ కరెంట్ అంటే లైక్ 49 అప్డేట్స్ కి అలానే చూడండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫస్ట్ 20 రికార్డ్స్ కీప్ కరెంట్ పెట్టాము. 1 minute ఫిల్టర్ అవుట్ చేయండి, రిమైనింగ్ రికార్డ్స్ కనిపిస్తాయి. డిసైడ్ టు కీప్ కరెంట్. నెక్స్ట్ మరి 9 ఉంది, డిసైడ్ టు కీప్ కరెంట్. ఈ విధంగా మనం బ్యాక్అవుట్ ప్రాబ్లమ్స్ ని రిజాల్వ్ చేస్తాం. ఇప్పుడు రండి, బ్యాక్అవుట్ చేసేయండి. ఎస్ అండి, 100% సక్సెస్ఫుల్ గా మనం బ్యాక్అవుట్ చేసేస్తుంది. ఓకేనా? ఇంకొక అప్డేట్ సెట్ కూడా ఉంది కదా, దీన్ని కూడా బ్యాక్అవుట్ చేయండి. బ్యాక్అవుట్ ఇందులో జస్ట్ 2 రికార్డ్స్ ఉన్నాయి, డేటా క్యాప్చర్ చేస్తాను. ఇది ఈజీగానే బ్యాక్అవుట్ అయిపోతుంది. మనం సక్సెస్ఫుల్ గా బ్యాక్అవుట్ చేసేసాం. ఇది లీవ్ మేనేజ్మెంట్ సంబంధించిన అప్డేట్స్ చేస్తుంది. అర్థమైందండి? ఇంకా లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈ డెవలప్మెంట్ ఇన్స్టాన్స్ లో లేదనమాట. గాట్ ఇట్? అర్థమైంది అందరికి? ఎస్ ఆర్ నో? ఓకేనండి. లేదు, ఇంకా లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఇందులో లేదు. మీరు ఒకవేళ క్లాస్ వెరిఫై చేసుకుంటా అంటే చేసుకోండి. 1 minute. ఇదే కదా, అన్ని ట్యాబ్స్ క్లోజ్ చేస్తున్నాను, రీఫ్రెష్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లోడింగ్ టైప్ చేయండి, ఇంకా రాదనమాట లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్. వెయిట్ ఇక్కడ మీరు ఓపెన్ చేసినా కానీ రాదు. చూడండి, కనిపించట్లేదు. లైక్ అప్లికేషన్ మాడ్యూల్ కూడా వెళ్ళిపోతుంది, రిఫ్లెక్ట్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది, వెళ్ళిపోతుంది. చూడండి, టేబుల్ అయితే ఏం రావట్లేదు. ఓకేనా? ఈ విధంగా మనము అప్డేట్ సెట్స్ ని బ్యాక్అవుట్ చేస్తాము. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ అండి, డెవలప్మెంట్ ఇన్స్టాన్స్ లో అప్డేట్ సెట్ ని బ్యాక్అవుట్ చేశారు. మీరు అప్డేట్ సెట్ ని బ్యాక్అవుట్ చేసినంత మాత్రాన ఆ అప్డేట్ సెట్స్ లో ఉన్న కస్టమైజేషన్స్ ఏమి డిలీట్ అయిపోవు, అలానే ఉంటాయి. ఈ డెవలప్మెంట్ ఇన్స్టాన్స్ అలానే ఉంటాయి. బట్ వాటికి ఏమవుతుందంటే యాక్టివ్ ఫాల్స్ అయిపోతాయి అన్ని కూడా. అర్థమైనా? 49 కస్టమైజేషన్స్ కూడా మనం చేసింది 49 + 2 ఇంకొక అప్డేట్ సెట్ లో, వాటన్నిటికీ కూడా యాక్టివ్ ఫాల్స్ పడిపోతుంది అనమాట. అర్థమైందా నేను చెప్పింది? ఈ విధంగా మనము అప్డేట్ సెట్స్ ని రిమూవ్ చేసేసుకుంటాం అన్నమాట బ్యాక్అవుట్ ఆప్షన్ ద్వారా. ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను.
నెక్స్ట్ మెర్జ్ అప్డేట్ సెట్స్ గురించి డిస్కషన్ చేసుకుందాం. మెర్జ్ అప్డేట్ సెట్స్ గురించి. ఏమైనా క్వరీస్ ఉన్నాయండి? మీరు ముందు అట్రిబ్యూట్ కి ట్రూ పెట్టాలి అన్నారు కదండి, లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ మన టేబుల్ కి. మీరు అది ట్రూ పెట్టినారా పెట్టలేదా? అక్కడ అది పెట్టలేదు అనుకుంటాను. దానికి బ్యాక్అవుట్ కి సంబంధం లేదు. బ్యాకెట్ కి దానికి సంబంధం లేదులేండి. పెట్టలేదండి, అసలు మనకు ఆ పెట్టలేదు. రికార్డ్ కనిపించలేదు, కలెక్షన్ రికార్డ్ కనిపించలేదు. ఓకేనా, అందుకని మనము అదేం చేయలేదు. ఇప్పుడు మీరు ఇవంతా ఇప్పుడు బ్యాక్అవుట్ చేసిందంతా ప్రొడక్షన్ లో ఉన్నది మీరు బ్యాక్అవుట్ చేసేసారు. ప్రొడక్షన్ లో ఉన్నది బ్యాక్. మేడం నేను కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాను. డెవలప్ లో ఉన్నది అంటే బ్యాక్అవుట్. మీరు వర్క్ చేసేది డెవలప్మెంట్ అనండి, మూవ్ చేసేది నేను ప్రొడక్షన్ అనుకుంటున్నా. ఓకే అవునండి. అయితే మీ లెక్క ప్రకారం ప్రొడక్షన్ లో రిమూవ్ చేసేసాము. ఓకే ఓకేనా. ఓకే. ఇంకా ఇందులో లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ లేదు కదా, క్లోజ్ చేసేస్తాను. రండి, మనకి మెర్జ్ అప్డేట్ సెట్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇప్పుడు నేను లోకల్ అప్డేట్ సెట్స్ లోకి వెళ్ళిపోతున్నాను. ఒకసారి లోకల్ అప్డేట్ సెట్స్ లోకి వెళ్ళిపోతున్నాను. రండి, లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సంబంధించిన అప్డేట్ సెట్స్ ఎన్ని ఉన్నాయండి? ఒకసారి చూడండి ఎన్ని ఉన్నాయి. 1 2 3 ఉన్నాయి, అవునా కాదా? ఇప్పుడు ఈ 3 అప్డేట్ సెట్స్ ని మెర్జ్ చేసి, అంటే ఒకటిగా చేసి, ఒక అప్డేట్ సెట్ గా చేసి నేను మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా. 1 minute, ఇందాక అప్డేట్ సెట్ తీసుకున్నానా? తీసుకోలేదు. బ్యాక్అవుట్ 1 minute. ఇది కూడా కంప్లీట్ స్టేట్ లో పెట్టేస్తాను ప్రజెంట్ సిచ్యువేషన్ లో అయితే. ఎందుకంటే నేను ఎక్స్పోర్ట్ XML తీసుకోవడానికి. ఎందుకంటే ఒక్కసారి మనం అప్డేట్ సెట్స్ ని మెర్జ్ చేసిన తర్వాత ఇంకా ఏమి ఉండదు అనమాట. మళ్ళీ వాటిని విడదీయడానికి ఉండదు అనమాట. ఓకే, అందుకోసం అని చెప్పేసి డౌన్లోడ్ చేసుకుంటున్నాను. V1 ఉంది, V2 ఉంది, V3 3 ప్యాకప్ తీసుకున్నాము. రండి, అప్డేట్ సెట్స్ ని మెర్జ్ చేసేద్దాం. ఓకేనా. అప్డేట్ సెట్స్ ని మెర్జ్ చేయడానికి ఇక్కడే ఉంది చూడండి, మెర్జ్ అప్డేట్ సెట్స్ అని చెప్పేసి. నావిగేషన్ అయితే ఇక్కడ ఏమైనా ఉంటది, లైక్ సిస్టమ్ అప్డేట్ సెట్స్ అని టైప్ చేయండి. సిస్టమ్ అప్డేట్ సెట్స్ అని టైప్ చేసిన తర్వాత చూడండి, మెర్జ్ అప్డేట్ సెట్స్ అని ఉంది, మెర్జ్ కంప్లీటెడ్ సెట్స్ అని ఉంది. మీరు ఒక విషయం అబ్జర్వ్ చేసినట్లయితే మన 3 అప్డేట్ సెట్స్ ఏవైతే మెర్జ్ చేయాలనుకుంటున్నామో లీవ్ మేనేజ్మెంట్ కి సంబంధించిన అన్ని కూడా కంప్లీట్ స్టేట్ లో ఉన్నాయి. నేను అందుకని మెర్జ్ కంప్లీటెడ్ సెట్స్ అని తీసుకుంటున్నాను. ఒకవేళ మీ అప్డేట్ సెట్స్ ఇన్ ప్రోగ్రెస్ లో కనుక ఉన్నప్పుడు మీరు మెర్జ్ చేయాలనుకుంటే మెర్జ్ ఇది తీసుకోండి, మెర్జ్ ఇన్ ప్రోగ్రెస్ అప్డేట్ సెట్స్. లేదంటే ఏదైనా ఒక మాడ్యూల్ మీద క్లిక్ చేసి, లైక్ ఏదైనా మెర్జ్ కంప్లీటెడ్ కానీ మెర్జ్ అప్డేట్ సెట్స్ కానీ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫిల్టర్ క్రైటీరియా తీసేయండి, స్టేట్ ఈక్వల్ టు ఇన్ ప్రోగ్రెస్ అనేది. అప్పుడు అన్ని అప్డేట్ సెట్స్ కానీ వస్తాయి. మీరు ఏది మెర్జ్ చేసుకోవాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఏదైనా ఒకటే అన్నమాట ప్రాసెస్. 1 minute. రండి, నేను మెర్జ్ కంప్లీటెడ్ సెట్స్ లోకి వెళ్ళిపోతున్నాను. నోట్ చేసుకున్నాను. Under system update sets, we have merge completed sets. Completed sets. Okay, Nandi? Yes. Merge completed sets table name is merge underscore update set complete. దానికి ఇన్ ప్రోగ్రెస్ ఉంటుందేమో, ఇన్ ప్రోగ్రెస్ సెట్స్. దీని యొక్క టేబుల్ నేమ్ ఈ విధంగా. ఇన్ ప్రోగ్రెస్ అయితే ఇన్ ప్రోగ్రెస్ ఉంటుందేమో, మెర్జ్ అండర్స్కోర్ అప్డేట్ అండర్స్కోర్ సెట్ అండర్స్కోర్ ఇన్ ప్రోగ్రెస్ ఉండవచ్చు. ఓకే, సో మనం ఏ అప్డేట్ సెట్స్ ని మెర్జ్ చేసుకోవాలనుకుంటున్నాము? లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ V1 V2 V3ని. ఓకేనా. రండి, ఫిల్టర్ చేసుకోండి. ఇక్కడ మనం మెర్జ్ చేసుకునేటప్పుడు మన అప్డేట్ సెట్స్ మాత్రమే ఉండాలి. చాలా జాగ్రత్తగా చేయాలి మెర్జ్ చేసేటప్పుడు. బై మిస్టేక్ అని వేరే వాళ్ళ అప్డేట్ సెట్స్ చెయ్యకూడదు. ఓకేనా. ఇప్పుడంటే ఈ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లేదా మన ట్రైనింగ్ ఎన్విరాన్మెంట్ లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇన్స్టాన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏం ప్రాబ్లమ్స్ రావట్లేదు ఇక్కడ. బట్ రియల్ టైమ్ లో ఎట్ ఏ టైమ్
లైక్ మల్టిపుల్ మెంబర్స్ మెర్జ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జానకి ఉన్నారు, విజయ ఉన్నారు, లేకపోతే శ్రావణ్ ఉన్నారు. మేబీ 3 మెంబర్స్ అట్ ఏ టైం మెర్జ్ చేస్తూ ఉండొచ్చు మేబీ. అలాంటప్పుడు ఇక్కడ ఖచ్చితంగా మీ అప్డేట్ సెట్స్ ఉన్నాయా లేదా వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గాట్ ఇట్ ఎవ్రీవన్? కాపీ చేస్తున్నాను, పేస్ట్ అండ్ పేస్ట్. మేబీ నేను దీనికి V4 అని ఇస్తున్నా అండి. మేబీ దీనికి V4 అని ఇస్తున్నాను మెర్జ్ చేసేదానికి. ఎస్, మెర్జ్ చేయడానికి ముందు ఒకసారి అన్ని అప్డేట్ సెట్స్ ఓపెన్ చేస్తాను. కస్టమర్ అప్డేట్స్ ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఉన్నాయో చూసుకోండి. ఇందులో ఎన్ని ఉన్నాయండి? V1 లో 48 ఉన్నాయి. 48 నోట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఎన్ని ఉన్నాయి? V2 లో 13 ఉన్నాయి, నోట్ చేసుకుంటున్నాను. V3 లో ఎన్ని ఉన్నాయి? V3 లో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి, నోట్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అంటే మనం మెర్జ్ చేసేద్దాం. ఇదే కదా స్క్రీన్. ఎస్, మెర్జ్ మీద క్లిక్ చేసేసండి. ఇంకా 3 అప్డేట్స్ చేసి మెర్జ్ అవుతుంది. ఓకే, ఎస్. చూడండి మెర్జ్ అయ్యి వచ్చింది అప్డేట్ సెట్ V4. ఓపెన్ చేయండి. రిమైనింగ్ 3 వచ్చేసి ఇగ్నోర్ లోకి వెళ్ళిపోయాయి. అది మీరు కంప్లీటెడ్ అప్డేట్ సెట్స్ ని మూవ్ చేస్తే, మెర్జ్ చేస్తే ఇగ్నోర్ లోకి వెళ్ళిపోతాయి. అదే ఇన్ ప్రోగ్రెస్ అప్డేట్ సెట్స్ ని మెర్జ్ చేస్తే ఇన్ ప్రోగ్రెస్ లోనే ఉంటాయి. ఓకే, ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. ఓపెన్ చేయండి. ఇది అన్నమాట మన మెర్జ్ సెట్. ఇదిగోండి, మనం ఏమేమి అప్డేట్ సెట్స్ ని మెర్జ్ చేసాం. ఇక్కడ ఏమేమి అప్డేట్ సెట్స్ ని మెర్జ్ చేసాం? 3 అప్డేట్ సెట్స్ ని మెర్జ్ చేసాం. అవన్నమాట. ఇక్కడ కస్టమర్ అప్డేట్స్ ఎన్ని వచ్చాయండి? 51. ఇక్కడ టోటల్ కౌంట్ ఎన్ని ఉండాలి? కస్టమర్ అప్డేట్స్ సారీ 64. ఎస్, 64 ఉండాలి. మరి రిమైనింగ్ ఏమయ్యాయంటే లైక్ మనము అప్డేట్ సెట్ V2 లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ V2 లో ఏం చేసాము? అన్ని కూడా ఎగ్జిస్టింగ్ కాలమ్స్ కి అప్డేట్ చేసాము. ఓకేనా? అలాగే V1 అప్డేట్ సెట్ లో ఏమైంది? ఆ కాలమ్స్ క్రియేట్ చేసేటప్పుడు కస్టమైజేషన్ క్రియేట్ అయింది. అప్డేట్ చేసేటప్పుడు ఆ కాలమ్ అప్డేట్ చేసేటప్పుడు కస్టమైజేషన్ క్రియేట్ అయింది. ఇప్పుడు రెండు కస్టమర్ అప్డేట్స్ ఉంటాయి అన్నమాట సేమ్ ఫీల్డ్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే ఏదైతే లేటెస్ట్ కస్టమర్ అప్డేట్ ఉందో దాన్ని తీసుకుంటుంది, ఓల్డ్ వన్ ని ఇగ్నోర్ చేసేస్తుంది అన్నమాట. ఓకేనా? మీరు చెప్పండి. 1 minute అండి. ఇప్పుడు మనం లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ V1 ఉందా? V1 లో కొన్ని కస్టమైజేషన్స్ క్యాప్చర్ చేసాము. V2 ఉందా? V2 లో కొన్ని కస్టమైజేషన్స్ క్యాప్చర్ చేసాము. V2 లో క్యాప్చర్ చేసిన కస్టమైజేషన్స్ అన్ని ఏంటి? ఆ V1 లో కూడా ఉన్నాయా లేవా కస్టమైజేషన్స్? ఉన్నాయి. లేటెస్ట్ ఎందులోవి? V2 లోవి. అంటే ఇప్పుడు మెర్జ్ చేస్తున్నాం కాబట్టి లేటెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటది అన్నమాట. ఓకేనా? ఓల్డ్ వన్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇగ్నోర్ చేస్తుంది. అంటే మీరు ఇప్పుడు లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ V1 అప్డేట్ సెట్ కి వెళ్ళిపోతే ఒక 13 కస్టమైజేషన్స్ ఇగ్నోర్ అయిపోయి ఉంటాయి అన్నమాట. చూడండి, ఓపెన్ చేస్తాను. ఎన్ని కస్టమైజేషన్స్ ఇగ్నోర్ అయిపోయాయి? 13. నేను ఎగ్జాక్ట్ గా కౌంట్ ఎలా చెప్పగలిగాను? ఈ 13 కస్టమైజేషన్స్ V2 లో ఉన్నాయి ఆల్రెడీ, అవి లేటెస్ట్ అన్నమాట. అర్థమైందా? గాట్ ఇట్? నో కన్ఫ్యూజన్స్? హలో, ఆల్రెడీ V2 లో ఈ 13 ఉన్నాయి కాబట్టి మీరు V1 లో ఇగ్నోర్ అయిపోయాయని చెప్తున్నారు. అవును, ఎగ్జాక్ట్లీ. అంటే సేమ్ కస్టమైజేషన్స్ ఉన్నాయి కదా, అందుకని లేటెస్ట్ తీసుకొని ఓల్డ్ వి ఇగ్నోర్ చేసేసింది. అర్థమైందా అండి?
అంటే ఏ కస్టమైజేషన్ వదిలేసి ఉంటుందని ఆల్రెడీ స్టార్ట్ డేట్ పెట్టాం. దానికి మళ్ళీ మనం చాయిస్ అనేది కస్టమైజేషన్ చేసినాం కాబట్టి ముందు వదిలేసి అది మాత్రమే తీసుకుంటుంది. అవునవును, ఎగ్జాక్ట్లీ. ఓకేనా. ఓకే. మనము లైక్ లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ V2 లో ఏం చేసాము, ఆల్రెడీ V1 లో క్యాప్చర్ అయిన ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి రీడ్ ఓన్లీ పెట్టడము, మ్యాండేటరీ పెట్టడము, చాయిస్ వాల్యూస్ క్రియేట్ చేయడం, ఇట్లాంటివన్నీ చేసాము కదా, నన్ను ఆప్షన్ తీసేయడం, ఆ కస్టమైజేషన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అవి లైక్ మనం V1 లో ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడు క్యాప్చర్ అయి ఉంటుంది కస్టమైజేషన్, అవి ఇగ్నోర్ చేసేసి లేటెస్ట్ ఏదైతే ఉందో అవి ఉంచుకున్నాను అవి అనమాట. తీసుకుంటుంది. ఓకేనా. అది V4 ఏదండి, మనం V4 అన్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఒకసారి V4 కూడా కంప్లీట్ లో పెట్టేస్తా అండి, లోకల్ అప్డేట్స్ వెళ్ళిపోతున్నాను. V4 కూడా కంప్లీట్ లో పెట్టేసి బ్యాకప్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ అంటున్నాను, సేవ్ రండి, ఎక్స్పోర్ట్ టు XML అంటున్నాను. V4 ఏదండి, డౌన్లోడ్ అయింది. ఎస్, చూడండి XML ఈ విధంగా ఉంటదండి. లైక్ మనము లైక్ అప్డేట్ సెట్ XML ఫార్మాట్ లో ఉంటుంది, ఈ విధంగా ఉంటది అనమాట. మీకు ఇది చూస్తే ఏమీ అర్థం అవ్వదు, బట్ కొంచెం టైం పట్టింది మీకు ఇదంతా అర్థం అవ్వాలంటే. ఓకేనా. ఇందులో ఏం కంటెంట్ ఉంది ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తానికి. బై మిస్టేక్ అన్లీ ఓపెన్ అయిపోయింది అది, నేను క్లిక్ చేస్తే. రండి V4. ఇప్పుడు మనం ఈ రోజు క్లాస్ లో టీమ్ డాష్ బోర్డ్ ద్వారా 2 times చూసామన్నమాట ఎలా మూవ్ చేయాలనేది. ఈ అప్డేట్ సెట్ ని ఆ డెవలప్మెంట్ ఇన్స్టాన్స్ లేదా ప్రొడక్షన్ ఇన్స్టాన్స్ కి దేని ద్వారా మూవ్ చేయమంటారు? అప్డేట్ సోర్స్ ద్వారా మూవ్ చేసేనా, టీమ్ డాష్ బోర్డ్ ద్వారా మూవ్ చేసేనా? టీమ్ డాష్ బోర్డ్ అయితే టీమ్ డాష్ బోర్డ్ మూవ్ చేయమంటారా? అప్డేట్ సోర్స్ అయితే క్లియర్ కదా మీకు, ఎందుకంటే అప్డేట్ సోర్స్ చాలా ఇంపార్టెంటే. 1 minute, మనకి 3 ways లో అప్డేట్ సెట్స్ ని మూవ్ చేయొచ్చు. ఫస్ట్ ది బై యూజింగ్ XML, బై యూజింగ్ అప్డేట్ సోర్స్, బై యూజింగ్ టీమ్ డాష్ బోర్డ్. వీటిల్లో ఎక్కువ మెథడాలజీస్, నా ఎక్స్పీరియన్స్ లో ఎక్కువ మెథడాలజీ ఆర్గనైజేషన్స్ లో యూజ్ చేసింది ఏంటంటే అప్డేట్ సోర్స్ అన్నమాట. ఓకేనా. తర్వాత టీమ్ డాష్ బోర్డ్, తర్వాత బై యూజింగ్ XML. బై యూజింగ్ XML అనేది ఎప్పుడు కూడా ఆప్షనల్ అనమాట. లైక్ మన అప్డేట్ సెట్స్ అన్ని మూవ్ చేసాము నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ కి, ఏదో చిన్న చేంజ్ ఒకటి చేయాల్సి ఉంది, దాన్ని మనం ఏం చేస్తామంటే ఇంక ఈ అప్డేట్ సోర్స్, టీమ్ డాష్ బోర్డ్లు పోకుండా ఆ కస్టమర్ అప్డేట్ ఒక్కటి అందులో క్యాప్చర్ చేసుకొని ఇన్స్టెంట్ గా మూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంటది అనమాట బై యూజింగ్ XML అనే ఆప్షన్. ఓకేనా. ఎస్, మీరేమంటారంటే టీమ్ డాష్ బోర్డ్ ద్వారానే మూవ్ చేయమంటున్నారు కదా, ఎస్ చేసేద్దాం. కావాలంటే అప్డేట్ సోర్స్ ద్వారా కూడా చేద్దాం, ఒక కొత్త ఇన్స్టాన్స్ మీరు ఇస్తే. ఓకేనా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు టీమ్ డాష్ బోర్డ్ నాది నా ఇన్స్టెంట్ లో వచ్చేస్తుంది టీమ్. లైక్ మీ ఇన్స్టాన్స్ లో టీమ్ డాష్ బోర్డ్ ద్వారా నేను చేయాలంటే మళ్ళీ ఇదంతా కాన్ఫిగర్ చేసుకోవాలి. లైక్ కొంచెం స్క్రిప్ట్ రాసాము, కొలిజన్స్ వచ్చేసాయి, పుల్ చేసుకున్నాము, ఈ ప్రాసెస్ అంతా చేయాలన్నమాట. ఓకేనా. గాట్ ఇట్. అప్డేట్ సోర్స్ అయితే ఈజీగా ఉంటది చేయడానికి, అంటే ప్రతిసారి చేసేది కాదు, 1 time సెటప్ అన్నమాట. అది అర్థమైందండి. ఓకేనా. అవకాశం ఉంటే మీరు వీడియో చూసి ఇంటి దగ్గర ట్రై చేయండి, మీ 2 instances ఉంటాయి కదా కనెక్ట్ చేయడానికి. ఓకేనా. నేను ఈ రోజు ఖాళీగానే ఉంటాను, సాటర్డే కదా. మీరు ఏ టైంలో కాల్ చేసినా నేను రెస్పాండ్ అవుతాను 100%. సో ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ఓకే జైపాల్. అదే ఫుల్ అండ్ పుష్ దాంట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అదే ఒకసారి వీడియో చూడండి, వీడియో చూసిన తర్వాత మీ ఇన్స్టాన్స్ లో ట్రై చేయండి. రాకపోతే అప్పుడు చూద్దాం. ఓకేనా. ఇక్కడ చేయడానికి ఏంటంటే మళ్ళీ ఆ ప్రాసెస్ మొత్తం ఫాలో అవ్వాలి. ఆల్మోస్ట్ 20 minutes టైం పట్టింది మనకి. ఓకేనా. ఎస్, ఇక్కడ టీమ్ డాష్ బోర్డ్ యూజ్ చేయమంటున్నారు. ఎస్, టీమ్ డాష్ బోర్డ్ వెళ్ళిపోతున్నాను. V4 ఎస్, ఫిల్టర్ చేసుకుంది షో మ్యాచ్. ఎస్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఒకే ఒక కస్టమర్ అప్డేట్ ఉందన్నమాట. ఒకే ఒక కస్టమర్ అప్డేట్ చూడండి, ఒకే ఒక కస్టమర్ అప్డేట్ ఉంది. ఎస్, ప్రస్తుతానికి దీన్ని మూవ్ చేద్దాం, ఏమవుతుందో ఒకసారి చూద్దాం.
పుష్ అంటున్నాను, లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ V4 అంటున్నాను, పాప్ వచ్చేసి. రిమైనింగ్ ఇవి ఎందుకు అవ్వట్లేదు, రిమైనింగ్ కస్టమైజేషన్స్ ఎందుకు లేవు? ఆల్రెడీ మెర్జ్ ఎందుకంటే చేశాను. ఆల్రెడీ మెర్జ్ చేయడం కాదు, ఆల్రెడీ అక్కడ ఉన్నాయి రిమైనింగ్ కస్టమైజేషన్స్. ఓకేనా, అర్థమైందా? యాక్టివ్ ఫాల్స్ తోటి ఉన్నాయి కదా, బ్యాక్అవుట్ చేసినప్పుడు కస్టమైజేషన్స్ అక్కడే ఉంటాయి, యాక్టివ్ ఫాల్స్ లోకి వెళ్ళిపోతాయని చెప్పా కదా, అవును. అవునా కదా? అక్కడ ఉన్నాయి, అందుకని ఆ కస్టమైజేషన్స్ టీమ్ డాష్ బోర్డ్ ద్వారా చేస్తుంటే కనిపించట్లేదు అనమాట ఇక్కడ. గాట్ ఇట్? ఎస్. ఈవెన్ ఇదొక్కటి మూవ్ చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక్కటి మూవ్ చేస్తున్నాను, దీనివల్ల ఏం ఉపయోగం జరగదు అనమాట. చూడండి, ప్రాసెస్ సక్సెస్ఫుల్లీ పుల్ చేశాను. మీరు అది పుల్ చేసినంత మాత్రాన వాట్ అబౌట్ దట్ యాక్టివ్ ఫాస్ట్ కస్టమైజేషన్స్? ఓకే, రండి. లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెళ్తుంది. లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్, దేర్ ఇస్ నో లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్. అర్థమైందండి? టీమ్ డాష్ బోర్డ్ ద్వారా చేస్తే ఏమవుతుందో, బ్యాక్అవుట్ చేసిన కస్టమైజేషన్స్ ఈ ఒక్కసారి మనం కస్టమైజేషన్ మూవ్ చేసాము అంటే ఇంకా దాన్ని మళ్ళీ సెకండ్ టైం మూవ్ చేయలేము అన్నమాట, సేమ్ కస్టమైజేషన్. అర్థమైందా? ఈవెన్ అది బ్యాక్అవుట్ స్టేట్ లో ఉండనివ్వండి, లేకపోతే నార్మల్ గా అయినా ఉండనివ్వండి. గాట్ ఇట్ ఎవ్రీబడి? అంటే ఇప్పుడు మనం V4 లో మొత్తం కస్టమైజేషన్ అదే కదా ఉండేది. మొత్తం 51 కస్టమైజేషన్స్ ఉన్నాయి. అట్లా అయితే కొత్త అంతకంటే ముందు రిమైనింగ్ అన్ని పంపించాను కదండి, అందుకని ఆ కస్టమైజేషన్స్ ఇక్కడ కనిపించట్లేదు అన్నమాట టీమ్ డాష్ నేను మూవ్ ఓకే, చేయడానికి. నాకు అర్థమైంది. అంటే ఫస్ట్ ఇప్పుడు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో బ్యాక్అవుట్ చేస్తే మొత్తం లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ మొత్తం డిలీట్ అయిపోయింటాయి. ఎగ్జాంపుల్ నో మనం ఇప్పుడు నో, వెయిట్, డిలీట్ అవ్వదు. కస్టమైజేషన్ ఎప్పుడు కూడా డిలీట్ అవ్వదు మూవ్ చేసినప్పుడు. ఓకే, యాక్టివ్ ఫాల్స్ లో ఫాల్స్ లోకి వెళ్ళిపోతుంది కస్టమైజేషన్. యాక్టివ్ ఫాల్స్ లోకి వెళ్ళిపోయిందంటే దానికి సంబంధించిన ఏది కూడా మనకు కనిపించదు. ఓకేనా? ఇప్పుడు మనము V4 లో మొత్తం న్యూ మళ్ళీ మొత్తం టోటల్ కస్టమైజేషన్ వస్తుంది కదా, అప్పుడు అవి కొత్తవేమి కాదండి, సేమ్ కస్టమైజేషన్స్ ని మెర్జ్ చేసాం అనమాట. అదే మెచ్ చేసాము, అప్పుడు ఒకటే ఫైల్ కింద వస్తుంది కదా అప్పుడు. అవును, లైక్ ఒకటే ఫైల్ ఉంటే ఏమి, ఆ కస్టమైజేషన్స్ ఆల్రెడీ మూవ్ చేసాం కదా నెక్స్ట్ ఇన్స్టాన్స్ కి. ఓకేనా? ఆ ప్రాబ్లం ఉంటుంది టీమ్ డాష్ బోర్డ్ ద్వారా. ఇప్పుడు నేను అందుకోసం అని చెప్పేసి అప్డేట్ సోర్స్ ద్వారా చేస్తాను. చూడండి, దీంట్లోనే అప్డేట్ సోర్స్ క్రియేట్ చేసుకుంటాను. ఇక్కడ అప్డేట్ సోర్స్ చేసుకుంటాను. ఈ ఇన్స్టాన్స్ వెయిట్ ఒక నిమిషం అండి, అన్ని క్లోజ్ చేస్తాను. అదర్వైజ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్. లైక్ ప్రొడక్షన్ ఇన్స్టాన్స్ ఓపెన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఇక్కడ లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ రావట్లేదు, అందుకోసం అని చెప్పేసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ సోర్స్ లోకి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఒక అప్డేట్ సోర్స్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఆ V4 అనే అప్డేట్ సెట్ అంటే నేను అప్డేట్ సోర్స్ ద్వారా మూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకేనా? 178087 ఆల్రెడీ ఉంది కదా, ఓపెన్ చేసేసాను. ఎస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రిట్రీవ్ కంప్లీటెడ్ అప్డేట్ సెట్స్ అనేది కనిపించట్లేదు. చూడండి, సేవింగ్ ఇట్. (401) అన్ఆథరైజ్డ్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రికార్డ్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిందండి ఎప్పుడైతే మనము లోకల్ లైక్ టీమ్ డాష్ బోర్డ్ క్రియేట్ చేసామో అప్పుడు క్రియేట్ అయిన రికార్డ్ అనమాట ఇది. దీన్ని యాస్టీస్ ఉంది చేసేయండి. ఓకేనా? మళ్ళీ అప్డేట్ సోర్స్ లోకి వెళ్ళి మనం ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాం. న్యూ అంటున్నాను, URL సేమ్ ఇస్తున్నానండి. ఓకే, ఇది URL యూజర్ నేమ్ నాకు నేను పాస్వర్డ్ ట్రైనింగ్.
ఇది చేస్తాను, నేను సేవ్ చేస్తున్నాను. ఏ రిమోట్ ఇన్స్టాన్స్ విత్ ద సేమ్ ఇన్స్టాన్స్ ఐడి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంట. ఇంకా ఇందులో అయితే ఇలా మూవ్ చేసుకోలేమండి. ఇంకా నేను అందుకోసం అని చెప్పేసి ఏం చేస్తాను అంటే, లేకపోతే రిట్రీవ్డ్ అప్డేట్ సెట్స్ లోకి వెళ్ళి మూవ్ చేసుకుంటాను. ఓకేనా, ఇదంతా ఈ ఎర్రర్స్ అన్ని ఎందుకు వస్తున్నాయి అంటే టీమ్ డాష్ బోర్డ్ మనం కనెక్ట్ చేసాం కాబట్టి. ఓకేనా, అదర్వైజ్ ఇప్పుడు మీరు చూసిన ఎర్రర్స్ ఏమీ రావు అదర్వైజ్. ఓకేనా, ఇంపోర్ట్ అప్డేట్ సెట్ ఫ్రమ్ XML అంటున్నాను, లైక్ V4 కి వెళ్ళిపోతున్నాను. V4 అప్లోడ్. మేబీ ఇప్పుడు వస్తే కొలిజన్ ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు అన్నిటికీ కూడా, కొలిజన్ ఎర్రర్స్. ఓకేనా, ప్రివ్యూ అప్డేట్ సెట్ చేస్తున్నాను. మేబీ కొలిజన్ ఎర్రర్స్ రావచ్చు, ఎందుకంటే ఆల్రెడీ అన్ని కస్టమైజేషన్స్ ఉన్నాయి కదా మన దగ్గర. కొలిజన్స్, ఎన్ని కొలిజన్స్ వచ్చాయి చెప్పండి, ఎన్ని వచ్చాయండి? 50 వచ్చాయి. ఎందుకు వచ్చాయి 50? సేమ్ కస్టమైజేషన్స్ ఇన్స్టాన్స్ లో ఆల్రెడీ ఉన్నాయి విత్ యాక్టివ్ ఫాల్స్. ఇప్పుడు మన కస్టమైజేషన్స్ మళ్ళీ మనము అప్డేట్ చేస్తున్నాం విత్ యాక్టివ్. దానికి అర్థం అవ్వదు అనమాట ఈ సేమ్ కస్టమైజేషన్స్ లో చేంజెస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే యాక్సెప్ట్ రిమోట్ అప్డేట్ కొట్టాలన్నమాట. యాక్సెప్ట్ రిమోట్ అప్డేట్. మీకు డిఫరెన్స్ కూడా చూపిస్తా చూడండి. ఒకసారి డూప్లికేట్ విండో తీసుకుంటున్నాను. కంపేర్ విత్ లోకల్ మీద క్లిక్ చేయండి. కంపేర్ విత్ లోకల్, ఏదైనా ఒక అప్డేట్, ఒక్క కస్టమర్ అప్డేట్ కి కంపేర్ విత్ లోకల్ అంటున్నాను. మీకు ఆ యాక్టివ్ ట్రూ ఫాల్స్ చూపిస్తాను డిఫరెన్స్. వెయిట్, ఇట్స్ లోడింగ్. ఇదిగోండి రిమోట్ అప్డేట్. ఇప్పుడు మనం పంపిస్తున్నటువంటి కస్టమర్ అప్డేట్ ఉంది. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కస్టమర్ అప్డేట్. చూడండి, ఇక్కడ యాక్టివ్ ఫాల్స్ ఉంది, ఇక్కడ యాక్టివ్ ఉంది. ఇంకంతే తేడా, ఇంకేం లేదు. ఓకేనా, అది ఇంకా నేను అన్ని కస్టమర్ అప్డేట్స్ కి యాక్సెప్ట్ రిమోట్ అప్డేట్ కొట్టేస్తాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను 1 by 1 చేయకుండా. యాక్సెప్ట్ రిమోట్ అప్డేట్. మళ్ళీ యాక్సెప్ట్ రిమోట్ అప్డేట్. మీరు బై మిస్టేక్ అని స్కిప్ రిమోట్ అప్డేట్ దేనికైనా కొట్టారనుకోండి, ఆ కస్టమైజేషన్ ఇక్కడ ఉండదు, యాక్టివ్ ఫాల్స్ లోనే ఉంటుంది స్టిల్. ఓకేనా, యాక్సెప్ట్ రిమోట్ అప్డేట్. మళ్ళీ సెలెక్ట్ యాక్సెప్ట్ రిమోట్ అప్డేట్. చూడండి, మనం అప్డేట్ సెట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రిజాల్వ్ చేసేసాము. కమిట్ అప్డేట్ సెట్ అంటే అప్పుడు అది యాక్టివ్ లోకి వెళ్ళిపోయి ఉంటుందండి. అది యాక్టివ్ ట్రూ అయిపోయి ఉంటాయి అన్ని కూడా. ఒకసారి ఆ విండో జస్ట్ ఓపెన్ చేయండి. ఆ విండో ఇంకా కనిపించదండి. అంటే ఎక్కడి నుంచి మేబీ ఓపెన్ ఇది చేశారు? ఉంది కదా, రీఫ్రెష్ చేస్తుంది. ఇంకా అవి కనిపించవు. యాక్టివ్ ట్రూ లో ఉంటే లోకల్ అప్డేట్స్ ఎట్లోకి వచ్చేస్తాయి అన్నమాట మళ్ళీ. ఓకేనా, ఈ V4 లో వచ్చేస్తాయి యాక్టివ్ ట్రూ తోటి. ఓకే అండి, ఇది అన్నమాట సక్సెస్ఫుల్ గా మళ్ళీ మనం ఈ అప్డేట్స్ ని కమిట్ చేయగలిగాము. రండి, రిఫ్రెష్ చేయండి ఒకసారి చూడండి. లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చిందా రాలేదా మళ్ళీ. లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇక్కడైతే రాలేదు. ఎస్ వచ్చేస్తుంది. లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, 2 రికార్డ్స్ కూడా వచ్చేస్తాయి. నేను ఒక రికార్డ్ కూడా ఓపెన్ చేయండి. ఓకేనండి, గాట్ ఇట్. మెర్జ్ ఏ విధంగా చేయాలి, బ్యాక్అవుట్ ఏ విధంగా చేయాలి, బై యూజింగ్ XML ఎలా పంపించాలి, బై యూజింగ్ అప్డేట్ సోర్స్ ఎలా పంపించాలి, బై యూజింగ్ టీమ్ డాష్ బోర్డ్ ఎలా పంపించాలి. సో ఈ 2 days వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే, మీరు ఈ అప్డేట్ సెట్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు మీకు ఇచ్చిన టాస్క్ 4 ఇచ్చారనుకుంటే ఆ 4 టాస్క్లు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొక టాస్క్ ఇవ్వమంటే ఇస్తానండి, OS స్టోరేజ్ మేనేజ్మెంట్ అని. లేదంటే ఇవి ఈ రోజు క్లాస్ వరకు చెప్పుకున్నవన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి మండే కన్నా. ఓకేనా, మండే రోజు క్లాస్ ఉంటదండి. అంతే కదా, ఫెస్టివల్ అయితే మండే అంటున్నారు. మాకు ఆఫీస్ లో హాలిడే ట్యూస్డే ఉందన్నమాట. సో మేబీ సేమ్ ఫాలో అవుదాం. మండే రోజు క్లాస్ చెప్పుకుందాము, ట్యూస్డే రోజు లీవ్ తీసుకుందాము. ఓకేనా.
ఓకే. అది. లేదు మాకు లాంగ్ లీవ్ కావాలి అంటే మండే రోజు లీవ్ తీసుకొని ట్యూస్డే రోజు క్లాస్ చెప్పొచ్చు. బెటర్ వద్దులేండి మండేనే క్లాస్ తీసుకుందాం. ట్యూస్డేనే క్లాస్ లీవ్ ఇచ్చిన తీసుకుందాం. ఎందుకంటే మీకు ఏమన్నా ప్రాక్టీస్ చేయడానికి కూడా ఉంటది. అట్లా చెప్తే ఓకేనా. మండే క్లాస్ ఉంది, ట్యూస్డే రోజు క్లాస్ ఉంది, ఫెస్టివల్ హాలిడే. లేదు మాకు హాలిడే వద్దు అంటే నేను రెడీ క్లాస్ చెప్పడానికి. ఓకేనా. ఓకే. వద్దులేండి ట్యూస్డే హాలిడే ఉందిలేండి. యా ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెండెన్స్ తీసుకుంటాను. సో వీ హ్యావ్ వెరీ లెస్ అటెండెన్స్. చూడండి, క్లాస్ కి ఆబ్సెంట్ అవ్వడం అనేది ఐ డోంట్ లైక్. నాకు ఇష్టం ఉండదు క్లాస్ కి ఆబ్సెంట్ పెట్టడం. సో ఎవరు కూడా ఆబ్సెంట్ పెట్టొద్దు. మీరు ఆబ్సెంట్ పెట్టారు అంటే ఈ రోజు క్లాస్ లో ఏం చెప్పామో అది మీకు అర్థమవుతుంది సార్. ఓకే అండి. లైక్ ఎవరో ఏదో డౌట్ అడిగారు స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్ లో. స్క్రీన్ షేర్ చేస్తారా? చెప్పండి డౌట్ ఎవరు అడిగింది? విజయ, జైపాల్, మధులత. మీరు ఒకసారి మీ ఇన్స్టెన్స్ ఏదో ఒకటి ఓపెన్ చేసి అదే అండి అక్కడ ఒకవేళ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మన ఇన్స్టెన్స్? చెప్పండి ఏం ఓపెన్ చేయాలి? ఏదైనా సరే ఒక ఇన్స్టెన్స్ ఓపెన్ చేయండి. ఇందాక ఫర్ మీరు క్లాస్ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ లో ఉంది, చెప్పండి. ఇక్కడ రండి స్కోప్ దగ్గరికి. ఓకే, వచ్చాను. ఇక్కడ నాకు లీవ్ మేనేజ్మెంట్ ఉంది కదండి. వేరే ఏదైనా నేను సెలెక్ట్ చేసుకోవాలా? సపోజ్ V3 ఇప్పుడు ఉంది. ఫర్ అక్కడ ఎగ్జాంపుల్ V4 ఇక్కడ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్సిడెంట్ రిలేటెడ్ మీద క్లిక్ చేస్తాను. చేంజ్ అయిందా లేదా? సార్ జస్ట్ క్లిక్ చేయడమే అన్నమాట. అక్కడ నేను చేశాను. ఒకసారి నేను చెక్ చేస్తాను. ఒకసారి ఒక మళ్ళీ నిమిషం. ట్రై చేయండి. ఇక్కడ గినక రాకపోతే ఆ పర్టికులర్ అప్డేట్ సెట్ లోకి వెళ్ళి మేక్ కరెంట్ అప్డేట్ సెట్ అని ఉంటుంది అనమాట. ఒక లింక్ పేజ్ అప్డేట్స్ ఇన్ ప్రోగ్రెస్ ఎస్. ఇక్కడికి వెళ్ళి మేక్ దిస్ కరెంట్ సెట్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. అది ఆల్రెడీ కరెంట్ సెట్ లో ఉంది కాబట్టి దానికి అట్లా ఇదిగో చూడండి, మేక్ దిస్ మై కరెంట్ సెట్ అనేది ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఓకేనా. ఓకే అండి. నిన్న నేను ఏమో చాలా చేశానండి. అంటే చాలా మిస్టేక్స్ వచ్చినాయి, ఎర్రర్స్ వచ్చినాయి, కన్ఫ్యూజన్ అయింది. అదేంటి చూడండి మీరు నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తేనే మంచిది. లైక్ వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది ఇప్పుడే నేర్చుకుంటారు. అంటే నేను ఎక్కడ డెవలప్మెంట్ లో ఏం డెవలప్ చేస్తాను, ప్రొడక్షన్ లో డెవలప్మెంట్ URL ఇవ్వాల్సింది ప్రొడక్షన్ URL ప్రొడక్షన్ లో ఇచ్చాను. అంటే అంత కన్ఫ్యూజన్ గా చేసేసాను అనుకోండి. అందుకే నేను మండే మీరు క్లాస్ ఉంటే సండే రోజు మేము ప్రాక్టీస్ చేసిన, మళ్ళీ మీరు మండే కూడా క్లాస్ చెప్తే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది మాకు అంది. అవును. చూడండి మండే రోజు క్లాస్ లో యూజర్స్, రోల్స్, గ్రూప్స్ గురించి డిస్కషన్ ఉంటుంది. ఓకేనా. యూజర్స్, రోల్స్, గ్రూప్స్, యూజర్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, దాని గురించి చెప్తున్నాను. ఓకే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటే అడగండి, చెప్తాను. లేదంటే డిస్కనెక్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ. నిన్న చెప్పండి. ఒకసారి నిన్న మీకు ఫస్ట్ ఒక ఇన్స్టెన్స్ ఇచ్చినప్పుడు మీరు అందులో అప్డేట్ సెట్స్ మూవ్ చేశారు కదా. అవును. నేను అది డైలీ వర్క్ చేసే ఇన్స్టెన్స్. ఇప్పుడు నేను ఇందులో చేసి కొత్త ఇన్స్టెన్స్ కి మూవ్ చేయొచ్చు? చేయొచ్చు. ఓకే. ఒకవేళ లైక్ నేను మీ ఇన్స్టాన్స్ లో లైక్ అప్డేట్ సెట్స్ కమిట్ చేశాను, మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, అప్పుడు మీరు దాన్ని ఏం చేస్తారు? బ్యాక్అవుట్ చేస్తారు. ఆ కస్టమర్ అప్డేట్స్ అన్ని యాక్టివ్ మార్క్స్లోకి వెళ్ళిపోతాయి. ఓకేనా. ఓకే, మీరు ఈ రోజు చూపించిన బ్యాక్అవుట్ బ్యాక్అవుట్ ఆ చేసేస్తాను. ప్రాసెస్ చేయమంటారా? చేయండి. లేదు నేను లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నాను, లైక్ ఓకే. మీరు సంథింగ్ లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ 1 అని చెప్పేసి ఏదో క్రియేట్ చేసుకుని టేబుల్ నెంబర్, దానికి దీనికి ఏం సంబంధం ఉండదు అప్పుడు. ఓకేనా. యా ఓకే అండి. యా గాట్ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో వన్ మినిట్ అండి. మనం సెక్షన్స్ క్రియేట్ చేసింటాం కదండి, సెక్షన్స్ మనం డిలీట్ చేయొచ్చండి? చేయొచ్చు. ఫార్మ్ సెక్షన్స్ డిలీట్ చేయొచ్చు. డిలీట్ చేయాలంటే ఫార్మ్ సెక్షన్స్ టేబుల్లోకి వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి డిలీట్ చేయడం కుదరదు. ఫార్మ్ సెక్షన్ టేబుల్లోకి వెళ్ళిపోయి డిలీట్ చేయాలి. ఓకేనండి. ఇక్కడికి వెళ్ళి డిలీట్ చేయాలి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ చైల్డ్ కి డిఫాల్ట్ సెక్షన్స్ వీటి క్రియేట్ చేసిన దాని మీద అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు డిలీట్ చేయాలనుకుంటాం. సెలెక్ట్ చేసుకోండి, అక్కడ కూడా కనిపించకుండా పోతాయి. ఓకేనా? ఓకే. హలో. హలో. ఓకే. ఓకే, కొన్ని వాటికి మనకి ఇక్కడ చెప్పండి. డిలీట్ అనే ఆప్షన్ కొన్నింటికి డిజేబుల్ లో ఉంటుంది కదండి, ఎందుకు అది? అవి డిఫాల్ట్ అంటున్నా. ఫర్ డిఫాల్ట్ ఈ టేబుల్ అని కాదు, మీరు కొన్ని వాటిని అవును. పుష్ చేసేటప్పుడు డిజేబుల్ ఇప్పుడు మనకి ఆ డిలీట్ యాక్సెస్ లేనప్పుడు ఆ ఆపరేషన్ కి డిలీట్, ఇప్పుడు మనం చేసే యాక్షన్ ఆ రికార్డు మీద డిలీట్ యాక్సెస్ లేనప్పుడు అది డిజేబుల్ లో ఉంటుంది డిలీట్. ఓకేనా? మీకు ఏసీఎల్స్ లో వస్తుంది అనమాట. లైక్ డిలీట్ యాక్సెస్ ఉందా లేదా, రికార్డ్ రీడ్ చేసే యాక్సెస్ ఉందా లేదా, రికార్డ్ ని ఎడిట్ చేసే యాక్సెస్ ఉందా లేదా, అవన్నీ కూడా మనం ఏసీఎల్స్ లో డిస్కస్ చేసుకుంటాం. ఓకే. ఓకే. Thank you everyone. So we'll meet you on Monday. Happy weekend.